తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు వింత ధోరణి కనిపిస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తమ సొంత పార్టీ ప్రయోజనాల కంటే పొరుగు రాష్ట్రంలోని వైసీపీ కోసం ఓవర్ టైం పనిచేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ పార్టీ సోషల్ మీడియా విభాగమైనా తమ నాయకుణ్ణి ప్రమోట్ చేసుకోవడం లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై దృష్టి పెడుతుంది. కానీ బీఆర్ఎస్ డిజిటల్ సైన్యం మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో భారీ యుద్ధమే చేస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు తమ పోస్టింగ్స్ లో ఎక్కువ శాతం ఏపీ రాజకీయాలకే కేటాయిస్తున్నారు. టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం, వైసీపీ వాదనను గట్టిగా వినిపించడం వీరి ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారం కావచ్చు లేదా ఇతర రాజకీయ అంశాలు కావచ్చు, వైసీపీ డిఫెన్స్ లో ఉన్న ప్రతిసారి బీఆర్ఎస్ అనుకూల హ్యాండిల్స్ ఆ పార్టీకి అండగా నిలబడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారులతో నిరంతరం వివాదాలకు దిగుతూ ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీకి మద్దతు ఇచ్చే క్రమంలో బీఆర్ఎస్ తన సొంత అస్తిత్వాన్ని పక్కన పెడుతోంది. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటం కంటే ఏపీలో టీడీపీని అడ్డుకోవడమే లక్ష్యంగా సాగుతోన్న ఈ ప్రచారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ ప్రధాన వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన సమయంలో ఇతర పార్టీల తరపున బ్యాటింగ్ చేయడం వల్ల కేడర్లో అయోమయం నెలకొంటోంది. తెలంగాణ నుంచి అందుతున్న ఈ సోషల్ మీడియా మద్దతు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ప్రశ్నార్థకమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ రాష్ట్ర సమస్యలపై స్పందించేటప్పుడు పక్క రాష్ట్రాల జోక్యాన్ని ఎంతవరకు స్వాగతిస్తారనేది ఆలోచించాల్సిన విషయం.